ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య ఈ ఫైర్ అనే కాన్సెప్ట్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్డ్ ఎర్లీ, ఈ కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ఫైర్ అంటే ఏంటంటే ఓ 40 ఏళ్లకు 45 ఏళ్లకు ఎర్లీగా రిటైర్డ్ అయిపోయి ఆ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయడమో లేదంటే సాఫీగా సాగించడం ఏదో ఉంది. సరే, ఒక 40 ఏళ్ళకే రిటైర్డ్ అయిపోతాం. ఈ ఫైర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి 40 ఏళ్ళకి అట్ ద ఏజ్ ఆఫ్ 40 రిటైర్డ్ అయిపోతాం. సరే, మన అదృష్టం బాగుండి ఇంకొక 30 ఏళ్ళలో ఇంకొక 40 ఏళ్ళు మనం జీవిస్తే మనం ఒక 70కు 80 వరకు జీవించుంటాం. అప్పుడు ఆ మిగతా 30-40 సంవత్సరాలు ఏం చెయ్యాలి? 40 ఏళ్ళకి అంటే మంచి నడి వయసులో, మంచి మిడిల్ ఏజ్లో, మంచి హెల్తీగా ఉన్నప్పుడు, శరీరంలో అన్ని అవయవాలు గట్టిగా పనిచేస్తున్నప్పుడే మనం రిటైర్మెంట్ అయిపోతే మరి మిగతా 30-40 ఇయర్స్ ఇంట్లో కూర్చొని ఏం చేయాలంటారు? రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారండి. మీరు 2022లో గమనిస్తే మనకు రిసెషన్ బీభత్సంగా హిట్ అయింది యూరోప్, యుఎస్ఏ, ఆ కంట్రీస్లో. దానివల్ల చాలా చోట్ల లే ఆఫ్ చూసాం. ఒక్కొక్క కంపెనీలో 10,000 మందిని 20,000 మందిని తీసేయడము ఇండియాలో కూడా చూసాం మనం. సో ఒక 35-40 ఏజ్ గ్రూప్ వచ్చిన ఎంప్లాయీస్ లిటరలీ భయపడిపోతున్నారు. అంటే మాకెప్పుడు కాల్ వస్తుంది, మాకెప్పుడు మెయిల్ వస్తుంది, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అని. సో దాంతో అందరు కూడా దీని అమ్మ జీవితం అసలు ఏంటి, ఉద్యోగం ఇది ఎంతకాలం చేస్తాం, ఇది నాకు వద్దు, నాకు ఫైర్ కావాలి, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ, ఫైర్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఈ ఫైర్ కావాలని చెప్పేసి మనకు ఎప్పుడైతే ఉపద్రవం ముంచుకొచ్చిందో అప్పుడు ఆలోచిస్తే రాదండి. దీనికి గల ప్లానింగ్ ముందు నుంచే చేయాలి. మీరు అన్నట్టుగా నేను 40కి రిటైర్ అవుతా, బాగుంది, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇంకా 40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది, 40 లైఫ్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? అదృష్టం బాగుంటే. సో ప్రతిదానికి ఒక స్టెప్ బై స్టెప్ నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు ప్లానింగ్గా చేసుకోవాలి, దీని తర్వాత నేను ఏం చేయాలి. ఈ రిమైనింగ్ 40 ఇయర్స్ ఈజ్ వెరీ టఫ్. ఆ టఫ్ టైంలో నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా, మనంతా మనమే సపోర్ట్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాసివ్ ఇన్కమ్. అది ఇన్కమ్ పరంగా సరిపోతుంది. నేను ఎలా జీవించాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, నేనేం చేయాలి, ఇవన్నీ మనం ఒక ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అలా ప్లాన్ చేసుకోకపోతే మీరు ఏదో అందరూకి లే ఆఫ్ అవుతున్నాయి కాబట్టి నాకు ప్రాబ్లం ఉంటుంది కనుక నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రావాలి, రిటైర్ ఎర్లీ అయిపోవాలి అని చెప్పేసి ఫైర్ 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 అని ఊగిపోయి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుండే వాళ్ళని చాలామంది చూశాను నేను. ఇప్పుడు వచ్చి వాళ్ళకు నాకు ఆల్రెడీ 40 ఇయర్స్ అండి, నా ఇన్కమ్ వచ్చేసి అరౌండ్ 2 lakhs ఉంది, మా కొలీగ్స్ చాలామంది తీసేశారు, సో నా పరిస్థితి తెలియదు, అర్జెంటుగా నేను ప్లానింగ్ చేసుకోవాలంటారు. బట్ అలా అర్జెంటుగా చేస్తే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ టైంలో చూడండి, అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కల్చర్ ఇంట్రొడ్యూస్ చేశారు. అన్ని కంపెనీస్ దాదాపుగా ఇంట్రొడ్యూస్ చేశాక అందరూ యాహూ అనేది గంతేశారు. ఇక నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే హ్యాపీగా పని చేయొచ్చు అని. 2 సంవత్సరాలు తిరిగేసరికి ఒక్కొక్కరికి వద్దురా బాబు, నేను ఇంట్లో పని చేయలేను, నాకు 24/7 అయిపోయింది, అసలు టైం లేదు, పొట్టలు పెరిగిపోతున్నాయి, ఏముంది ఇంట్లోనే కదా చేయొచ్చు కదా అంటున్నారు. అక్కడ నుంచి ఇమీడియట్లీ హైబ్రిడ్ మోడల్కి వచ్చేసింది. 2 days ఇక్కడ 3 days ఎక్కడ, 2 రోజులు 3 రోజులు. అక్కడ నుంచి ఇప్పుడు వద్దు, మేము ఇంట్లో చెయ్యము, మాకు హైబ్రిడ్ మోడల్ వద్దు, ఊర్లో వచ్చేస్తాము అని 2 yearsకి అర్థమైపోయింది. కానీ ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ఒకసారి మీరు రిటైర్ అయిపోయి నేను ఈ ప్లాన్ చేశాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ నేను కెరియర్లో స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఏది మన వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా నేను మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అన్నంత ఈజీగా కాదు ఈ కాన్సెప్ట్లో మీరు బ్యాక్ వెళ్ళి వర్క్ చేయడానికి. కనుక దీనికి ఏం చేయాలి అంటే మీరు మీ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు ఏం చేయాలి, ఎప్పుడు రిటైర్ అవ్వాలి, మీ కార్పస్ ఎంత కావాలి, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేయాలి. దీనికోసం మీ ఇన్కంలో నుంచి కొంచెం పక్కన పెట్టాలి. ఇప్పుడు నార్మల్గా మనం ప్రతి వీడియోస్లో కూడా మన వ్యూవర్స్కి మనం సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, మీకు మన పేరెంట్స్ ఏజ్ తీసుకుందాం. మన పేరెంట్స్ వాళ్ళు బై డిఫాల్ట్ రిటైర్మెంట్ అంటే 60 అంతే. 60 ఆ 60 తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఏముంది ఏదో మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి కాలక్షేపం అనుకుంటారు. అంటే రామాయణం మహాభారత చదువుతూ ఏదో కృష్ణారామ అంటూ ఒక దగ్గర కూర్చునేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉండేది అక్కడ. కనుక 60 తర్వాత నాకు 60 అంటే రిటైర్మెంట్, షష్టిపూర్తి అయిపోయింది, నేను ఒక టీచర్ అయి ఉంటే నేను మళ్ళీ 4 పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను, మనవాళ్ళు ఆడుకుంటాను అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మొదటి నుంచే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. 40 yearsకి ఏ బాధ్యతలు తీరవు. ఇంకా పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటారు, ఇంకా వాళ్ళకి ఏం కెరీర్ కూడా సెట్ అవ్వదు. 40 years అంటే పిల్లల ఏజ్ ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 ఏళ్ల లోపు వయసే ఉంటుంది. అంతే. మీకు హోమ్ లోన్ ఉంటే
ఇక వర్ణాతీతం చెప్పక్కర్లేదు ఇక హోమ్ లోన్ ఉంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్లాన్ చేసేటప్పుడే మనము ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎంత, ఈ ఇన్కంలో నుంచి నా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మీరు ఏం చేస్తారు ఆఫ్టర్ 40 రిటైర్ అయ్యారంటే వరల్డ్ టూర్ అంటారు. వరల్డ్ టూర్ అంటే అంత ఈజీ కాదు, ఇది ఊరికి చెప్పినంత కాదు. ఇంట్లో ఉంటేనే ఈ రోజుల్లో 40-50 వేలు మినిమం ఖర్చు అవుద్ది. మీరు మరి వరల్డ్ టూర్కి వెళ్తే అక్కడ షెల్టర్, హోటల్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ రోజు బయట తినాలి. ఎన్ని నెలలు బయట తిరగలుగుతారు, ఎన్ని వారాలు తిరగలుగుతారు. సో ఎంత ఎక్కువ డ్యూరేషన్ ఉన్న కొద్దీ అంత ఎక్కువ ఖర్చు అవుతూనే ఉంటుంది. మీరు వరల్డ్ టూర్ అంటే ఫ్లైట్ ఛార్జెస్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్, తర్వాత ఈ ఖర్చులు, ఇది మీరు ఒక్కసారి పేపర్ పెడితే ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి రావాలంటే ఎన్ని లక్షల ఖర్చు అయితే ఆలోచించండి. మరి ప్లానింగ్ ఉందా మనకు? ఈ ప్లానింగ్ ఉండదు. ఏం చేస్తారు, వరల్డ్ టూర్ చెప్పినంత ఈజీ కాదు. సో తర్వాత వాళ్ళకు ఒక్కసారి కనుక ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే వద్దురా బాబు ఆ ఖర్చులను భరించలేను, పోయి ఏదో జాబ్ చేసుకుంటా అన్నంత ఈజీ కాదు ఇది. కనుక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ ఒకటి క్లుప్తంగా చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే నాకు ఒక శాలరీ 1.5 lakh వస్తుంది అనుకుందాం. ఈ 1.5 lakhలో నాకు నెలవారీ ఖర్చులు పోతున్నాయి, లోన్స్ అన్నీ పోతున్నాయి, రిమైనింగ్ అమౌంట్ నేను సేవ్ చేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ఆఫ్ మై శాలరీ, అంటే 1.5 lakhలో 20% ఎంత, 30,000. ఈ 30,000 ఒక 10 years ఎంతో నేను సేవ్ చేస్తూ పోతే ఈ 10 yearsలో నేను సేవ్ చేసిన మొత్తము నాకు ఈరోజు ఉన్న ఎక్స్పెన్సెస్ 10 years తర్వాత ఎంత పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఒక 6% ఇన్ఫ్లేషన్ అనుకుంటే ఎంత పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 30,000 40,000 మినిమం సరిపోతుంది అనుకుంటే 10 years తర్వాత కనీసం ఎంత లేదన్నా మీకు 70,000 మినిమం కావాలి. సో ఈ 70,000 మనకు మంత్లీ రావాలి అంటే మన కార్పస్ హీనపక్షంలో 1.5 కోటి ఉండాలి మన దగ్గర. 1 కోటి నుంచి 2 కోట్లు ఉండాలి. సో 2 కోట్ల కార్పస్ జనరేట్ అవ్వడం కోసం ఇప్పుడు నేను ఎంత సేవ్ చేయాలి, ఇలా ప్లాన్ చేసుకొని నా కార్పస్ ఎంత రావాలి, ఎంత సేవ్ చేయాలి. ఈ కార్పస్లో నుంచి ఎవ్రీ మంత్ ఎంత నేను విత్డ్రా చేసుకుంటూ పోవాలి. మన కార్పస్లో నుంచి 4 to 5% నుంచి విత్డ్రా చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. అది మన డబ్బులు ఇరోడ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ డబ్బులు ఎప్పటిదాకా రావాలి, టిల్ యువర్ 70-80 దాకా రావాలి. సో ఇవన్నీ లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతున్నాం. దెన్ వాట్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ కెరియర్, ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు వచ్చే ఇన్కంలో నుంచి వీటన్నిటికీ నేను ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తే వాట్ అబౌట్ టుడే అనే క్వశ్చన్ వస్తుంది. కనుక అది నేను 40s రిటైర్ అవుతా అంటే అంత ఈజీ కాదు. కానీ ఎలా ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఈ జాబ్లో మీకు బర్డన్ ఉంది, సో నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, ప్రెషర్ ఉంది బాగా అన్నప్పుడు మీరు ఏం చేయండి, ఒక 40 years వరకు మీరు ఒక లైటర్ వెయిన్లో సేవింగ్ చేసుకుంటూ ఒక డీసెంట్ కార్పస్ క్రియేట్ చేసుకొని ఆఫ్టర్ 40 మీరు రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేయాలి అంటే, అసలు రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మీ టైం మీ చేతిలో ఉండడం, మీకోసం మీరు పని చేయడం. 9 to 5 ఎవరికోసమో పనిచేసి జీతం తీసుకొని ప్రెషర్ అనుభవిస్తుండే బదులు ఆఫ్టర్ 40 యూ వర్క్ అకార్డింగ్ టు యువర్ టైమ్ లైన్స్, అకార్డింగ్ టు యువర్ ప్యాషన్, అకార్డింగ్ టు యువర్ లీజర్. లైక్ కొంతమంది వ్యవసాయం చేయాలనుకుంటారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు చేసే పనుల ద్వారా మీకు కొంత ఆదాయం జనరేట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. లేదు అంటే ఎంప్టీ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ డెన్ అంటారు. అంటే ఖాళీ కూర్చుంటారు ఇంట్లో, ఖాళీ కూర్చుంటే మీకు ఆటోమేటిక్గా వృద్ధాప్యం వచ్చేస్తుంది. మీకు నార్మల్గా ఆఫీస్కి వెళ్తే 9 to 5 జాబ్ చేసి ఒక డిసిప్లిన్ ఉంటుంది, మంచి వచ్చాడు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. పొద్దున్న 9 అయింది వెళ్ళాలి, పరిగెత్తాలి, ఆఫీస్కి వెళ్ళాలి, లంచ్ టైంకి లంచ్ చేస్తారు, డిన్నర్ టైంకి డిన్నర్ చేస్తారు, మళ్ళీ పొద్దున ఆఫీస్ ఉంటుంది, ఒక వ్యాపకం లాగా పనిచేస్తుంది. బట్ మీకు రిటైర్ అయిపోయారు, వ్యాపకం లేదు, మీరు పొద్దున్న ఎప్పుడు లేవాలి, ఏం లేవాలా, టీవీ చూడడం, పడుకోవడం, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, డిసిప్లిన్ దెబ్బతింటుంది. ఇప్పుడు మా ఫాదర్ సింగరేణిలో ఎంప్లాయీ, సింగరేణి ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఎందుకంటే 60 years వరకు మంచి కాయ కష్టం చేసి వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్ అనుభవించిన తర్వాత సడన్గా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇంకా లైఫ్ అంతా చాలా కింద మీద అయిపోతుంది, ఎంటీ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ పెన్షన్స్ కూడా ఎక్కువ ఉండవు, సింగరేణి కాలేజ్ వాళ్ళకు చాలా తక్కువ ఉంటాయి. సో డబ్బులు సరిగా అందక, ఉన్నప్పుడు ప్లానింగ్ చేయక, ఆల్మోస్ట్ నేను చాలామందిని చూస్తుంటాను 60 years రిటైర్ అయిపోతే 4-5 years తర్వాత వాళ్ళు అనారోగ్యం బారిన పడి మ్యాక్సిమం 7-8 years చనిపోతూ ఉంటారు. సో ఎందుకు కారణం ఏంటి అంటే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ప్లానింగ్ లేకపోవడం. నేను రిటైర్ అయ్యాక ఏం చేయాలి, నా ఆదాయం ఎంత ఉండాలి, నా ఆదాయం రావాలంటే ఇంకేం చేయాలి. కనుక మీ ఫైర్ అనే కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ సెకండ్ 40 తర్వాత నేను ఏం చేయాలి అనే ఒక ప్లాన్ చేసినప్పుడు నా ఆదాయం కూడా ఇందులో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఆదాయం ఉందనుకోండి, ఆదాయం ఉంటే మీరు చేసే పని వల్ల మీకు కూడా కొంచెం జోష్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. దానికోసం వ్యవసాయం చేయొచ్చు, యూ కెన్ టేక్ పాలిటిక్స్ యాజ్ యువర్ కెరియర్, లేకపోతే పిల్లలకి ఒక మంచి పాఠాలు చెప్పొచ్చు, యూట్యూబ్ చేయొచ్చు. ఇలా చేస్తూ మీ ప్యాషన్ని మీరు నిర్వర్చుకోండి. సో అంతేగాని నేను రిటైర్ అవ్వగానే వరల్డ్ టూర్ పోతా అంటే చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా ఖర్చు అవుతుంది, చాలా డబ్బులు కావాలి, ఉండవు.
వరల్డ్ టూర్ పోవాలంటే కనీసం 1 కోటి 2 కోట్ల చేతిలో పెట్టుకొని పోవాలి. పోవాలి, ఆ. 1,00,000 2 లక్షలతో అవ్వదు. కాదు. మరి పిల్లల కెరీర్ ఏంటి, హోమ్ లోన్ అయిపోయిందా లేదా, ఆ హోమ్ లోన్ ఉంటే పరిస్థితి ఏంటి దాన్ని. సో ఇవన్నీ అప్పుడు కనపడతాయి మనకు. మనం ఇప్పుడు మన ఇది వర్క్ హోమ్ అయిపోయింది, మీరు ఇంకా ఆఫీస్కి పోయినంత ఈజీ కాదు. మళ్ళీ ఒకసారి కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే సో ముందు నుంచే ఈ ప్లానింగ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, మన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, సెల్ఫ్ ఎక్స్పెన్సెస్, తర్వాత లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మన బంధువుల్లో పియర్ గ్రూప్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు మనము నేను ఇలా రిటైర్ అయిపోయాను, ఇంకా నేను ఖాళీగా ఉంటాను అంటే వాళ్ళు ఏదో కింద మీద చూస్తారు, ఏదో తేడాగా చూస్తారు వాళ్ళు. కనుక అలా కాకుండా కంపల్సరీ మీరు ఒక లైఫ్ స్టైల్ని మార్చుకునేలాగా ప్లాన్ చేయండి. లైఫ్ స్టైల్ని అంటే 40 దాకా ఆఫీస్ జాబ్ విచ్ యూ మే నాట్ బీ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ జాబ్ చేశాను, ఇక్కడ నుంచి నా కెరియర్ మార్చుకుంటా, నా కోసం నేను పనిచేస్తాను, నా ప్యాషన్ కోసం పనిచేస్తా, నా టైం నేను సేవ్ చేసుకుంటాను, నా టైం నేను ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తూ ఏదో పని చేస్తాను. అలా పని చేయడం అనేది ఒక వ్యాపకంగా పెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ అంటే మీరు పని చేస్తూ కాలక్షేపం చేయడం, పని చేస్తూ రెస్ట్ తీసుకోవడం. సో మీరు ఒక రైటర్ అయితే బుక్స్ రాయండి. సో అట్లా మీరు చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి. సో అవన్నీ కలగలిపి మీరు చేస్తేనే ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీ యొక్క 40 తర్వాత లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంతే మీరు చెప్పినట్టుగా ఏం చేయాలో ప్లానింగ్ లేకుండా ఇప్పుడు నుంచే ఐ వాంట్ రిటైర్ ఎర్లీ 40కి రిటైర్ అయిపోతుంటే ఏం చేస్తారు, ఏం చేయాలి? సో అది కరెక్ట్ కాదు. కనుక ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ నేను చాలా కంపెనీస్కి వెళ్ళి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ మాట చెప్పగానే అందరూ ఎస్ ఐ వాంట్ ఎర్లీ రిటైర్మెంట్ అంటారు, కానీ ఎవరి దగ్గర ప్లానింగే ఉండదు. సో ప్లాన్ చేస్తూ ఫైర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో జాబ్ వచ్చిన తొలినాల నుంచే దీన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఏజ్ ఆఫ్ 25 or 26 or 27 సో అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక 15 yearsకి ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎస్, ఇది ఒక ఫైనాన్షియల్ ఒక్కటే కాదు, ఫైనాన్షియల్తో పాటుగా హెల్త్ కూడా, హెల్త్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఆఫ్టర్ 40, టైం మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, దాని తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ముందు నుంచి ఉంటే దిస్ ఈజ్ టేకెన్ కేర్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. ఎందుకు, నాకు నెల తిరిగిన తర్వాత ఇంత డబ్బులు వస్తాయి, లైక్ శాలరీ, లైక్ నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయి. కనుక ఫస్ట్ కెరియర్ బిగిన్లోనే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి స్టార్ట్ చేయండి. మీ ఇన్కమ్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఇన్కమ్లో ఇన్కమ్ ఇంత వచ్చింది, ఇంత సేవ్ చేయాలి, ఇంత స్పెండ్ చేయాలి అని ప్లాన్ ఉంటే మీ యొక్క నెక్స్ట్ 40 years అంటే ఒక వ్యక్తి 25 yearsకి కెరియర్ స్టార్ట్ అయింది అంటే ఒక మినిమం 25 years వరకు జాబ్ చేస్తున్నాడు అంటే, లేదా 15 years జాబ్ చేస్తుంటే ఈ 15 yearsలో ప్రాపర్గా సేవింగ్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్ సేవింగ్ చేయాలి. అది కనీసం ఎంతైనా 20-30% ఉంటే తప్ప ఎర్లీ రిటైర్మెంట్కి పాసిబుల్ కాదు. ఎందుకంటే ఎర్లీ రిటైర్మెంట్లో టైం తక్కువ ఉంటుంది, వర్కింగ్ టైం. లైక్ మీరు 25 కెరియర్ స్టార్ట్ చేస్తే 15 years ఉంటుంది కెరియర్ పీరియడ్, అంటే 40 రిటైర్ అవుతున్నారు అనుకుంటే ఆ 15 yearsలోనే మీకు కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అవ్వాలి అంటే మీరు చాలా ఎక్కువ సేవ్ చేయాల్సి వస్తుంది. మరి సరిపోవాలి కదా, ఆదాయం అంత ఉండాలి కదా. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. లేదా టైం పెంచాల్సి వస్తుంది, నేను 40 బదులు 45, 50 అట్లా. ఇక 50కి రిటైర్ అయితే మళ్ళీ అది యథాప్రకారమైనట్టే. సో అలా కాకుండా మీరు అర్లీ అవ్వాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ కూడా అర్లీగా చేయాలి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి అనేది కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే రిటైర్ అయ్యాక నేను ప్లాన్ చేస్తా అంటే వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఫైర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే అసలు దానికి ముందు ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎలా ఎర్లీ ఏజ్లోనే ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలోనే దానికి సంబంధించి ఎటువంటి డిజైనింగ్ అనేది మన చేతిలో ఉండాలి అనే అంశం గురించి చాలా డీటెయిల్గా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.